చిన్న ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్ గా చైనా వెళ్ళాడు. చైనా వెళ్ళి చైనా ఫారెన్ మినిస్టర్ కలిశాడు. ఇలాగ అప్పటి నుంచి వాళ్ళు బ్యాక్ ఛానల్లో నిరంతరం చర్చలు చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ టైము అమెరికా ఒక 15 పాయింట్ కండిషన్లు పెట్టి ఒక షీట్ ఇచ్చింది పాకిస్తాన్. దాన్ని ఇరాన్కి ఇచ్చారు. ఇరాన్ ఇది వద్దు మాకు, మేము ఒకటి ఇస్తామని వీళ్ళు ఇచ్చారు. మళ్ళీ అమెరికాతో మాట్లాడారు. అసలు ముందు 2 ఫేజ్ ఒక ప్రపోజల్ ని పెట్టారు. ఫస్ట్ ఫేజ్ లో ముందు యుద్ధం ఆపండి, సీజ్ ఫైర్ చేయండి, ఈ హార్ముజ్ జలసంధిని వదలండి. ఇది ఫస్ట్ పేజ్. 2 వీక్స్ దీనికి కండిషను. ఈ లోపల ఇమ్మీడియట్ గా చర్చలు మా దేశంలో స్టార్ట్ చేద్దాం, మేము ఉంటాం కాబట్టి మధ్యవర్తులుగా మేము హామీ ఇస్తాం, వాళ్ళు మోసం చేయరు, మీరు వాళ్ళని మోసం చేయకుండా అని హామీ ఇవ్వగలిగింది. దీనికి స్పందించి ఇరాన్ కూడా 20 పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న 20 షిప్పుల్ని పంపించింది. అందులో కొన్ని అమెరికావి కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇరాన్ ఒక గుడ్ విల్ జెస్చర్ అంటారు కదా, అట్లా గుడ్ విల్ జెస్చర్ కింద పంపించింది. ఇవన్నీ అయినాక మళ్ళీ ఇరాన్ తగ్గట్లేదు కదా, ఈ 10 పాయింట్లలోనూ కూర్చుంది ఇరాన్. దాంతో అమెరికాకి ఏం చేయాలో అతను పెంచుకుంటూ వెళ్ళాడు, బెదిరింపుల్ని పెంచుకుంటూ వెళ్ళాడు. బెదిరింపులు ఎక్కువ చేస్తే ఇరాన్ తగ్గుతుందేమో అనుకున్నాడు. ఒక పక్క బ్యాక్ ఛానల్లో ఇరాన్తో మాట్లాడుతున్నాడు. మామూలుగా ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు అమెరికా మీరు కానీ ఒప్పుకోకపోతే అమెరికా మిమ్మల్ని ధ్వంసం చేస్తుంది, మీ బ్రిడ్జిలు కొడుతుంది అని అక్కడ ఇదొక డ్రామా అనమాట, స్ట్రాటజీ. అంటే ఒకడేమో కొడుతూ ఉంటాడు, ఇంకొకడేమో వాడు చూడు నువ్వు నాతో మాట్లాడిపోతే వాడి దగ్గర దెబ్బలు తింటావు, నువ్వు నాతో మాట్లాడరా, చర్చలకు రా అని వీడు పిలుస్తూ ఉంటాడు. ఇలాగ 2 వైపుల నుంచి ప్రెజర్ పెట్టడంలో పాకిస్తాను చేయగలిగింది. సో ఫైనల్ గా ఇరాన్ మాత్రం తగ్గలేదు. కాకపోతే కొంతవరకు హార్ముజ్ జలసంధిని టెంపరీగా చేయడానికి ఒప్పుకుంది. ఆ రకంగా ట్రంప్ అక్కడ కనీసం ఫేస్ సేవింగ్ అంటారు కదా, కనీసం తెరిపించాను అన్నంత వరకు ట్రంప్ కనీసం చెప్పుకోవడానికి అతనే ముయించి అతనే తెరిచాడు. మామూలుగా ఎవరు అంటున్నారు, ట్రంప్ ఎలా అంటాడంటే లేని సమస్యని క్రియేట్ చేస్తాడు, మళ్ళీ అతన్ని సాల్వ్ చేసి నేను చూడు సమస్య సాల్వ్ చేశాను అంటాడు అనేసి ఎవడు ఆయన ఒక అనలిస్ట్. చాలా మంది ఉంటారు, మనకు కూడా కనబడుతుంది. మాకు సినిమాలో మేనేజర్లు ఎలాంటి వాళ్ళు, సినిమా షూటింగ్ అప్పుడు వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, పోలీసులను పిలిపిస్తారు, ఆ ప్రాబ్లం మళ్ళీ వీళ్ళే సాల్వ్ చేసి మన దగ్గర మార్కులు డబ్బులు 2 కొడతారు. సో అదే పద్ధతిలో ట్రంప్ కూడా. సో దీనికంతా కూడా పాకిస్తాన్ ఉపయోగపడింది. అంటే ఇద్దరికి కూడా యుద్ధం ఆగాలని ఉంది, ఇరాన్కి యుద్ధం ఆగాలని ఉంది. ఎందుకంటే వాళ్ళ దేశమే ఎక్కువ నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం అంటే దశాబ్దాలు పడుతుంది. ఎందుకు ఒక ఎగ్జాంపుల్, ఒక 100 యూనివర్సిటీలు కూలగొట్టింది ఇజ్రాయిల్, అమెరికా. ఆ 100 యూనివర్సిటీలు నిర్మించాలంటే ఎంతకాలం పడుతుందండి, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? కనీసం 40-50 ఏళ్ళు మినిమం పడుతుంది. కొన్ని అయితే చేయలేము, ఆ నాలెడ్జ్ అవన్నీ, ఆ రికార్డులు అవన్నీ పోయినాయి. అది శతాబ్దాల అక్యుములేటెడ్ నాలెడ్జ్. సో అందువల్ల ఇరాన్ కూడా యుద్ధం ఆగాలని ఉంది. కానీ ఏ టర్మ్స్ లో ఆగాలి? మళ్ళీ ఇప్పుడు యుద్ధం ఆగితే మళ్ళీ వస్తారు కదా, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా, చావరేవో మనం పోరాడదాం అనేది ఇరాన్కు ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని పాకిస్తాను ఇద్దరిని అర్థం చేసుకొని ఇద్దరిని కన్విన్స్ చేసి చేయగలిగిందంటే ఖచ్చితంగా అసీం మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు. అందుకనే ట్రంప్ కూడా తను ఇచ్చిన ట్వీట్ లో 2 సార్లు పాకిస్తాన్ పేరు చెప్పాడు. వీళ్ళిద్దరు పేర్లు, అసీం మునీర్ పేరు, షహబాజ్ షరీఫ్ పేరు కూడా చెప్పాడంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి నుంచి ఈ అసీం మునీర్ ముగ్గురితో మాట్లాడుతూనే ఉన్నాడు. విట్కాప్ తో మాట్లాడుతున్నాడు, తర్వాత జేడి వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, ఎందుకంటే అతను యుద్ధాన్ని ఆపాలని ముందు నుంచి అనుకుంటున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు. ఇటు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీతో మాట్లాడుతున్నాడు. ఇలాగా నిరంతరం వీళ్ళు చేసిన కృషి వల్లే ఇది అయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా పరిస్థితి ఏంటి అంటే, ఇండియా ముందు నుంచి కూడా ఏంటంటే అలీన విధానం, నెహ్రూ కాలం నుంచి కూడా మనం ఏ దేశ గొడవల్లోకి వెళ్ళము, ఆ దేశంలో తలదూర్చి పంచాయతీలు చేయము, మన దేశ ప్రయోజనాలకి మనం స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, లేదా స్ట్రాటజిక్ డిస్టెన్స్ అంటారు, సమదూరంగా వ్యూహాత్మక దూరాన్ని ఫాలో అవుతాం. అదే మోరార్లెస్ సేమ్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీనే మోరార్లెస్ మోడీ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దీన్ని ఇంకొంత మారిన పరిస్థితుల్లో వైడన్ చేసుకుంటూ వెళ్తున్నాడు మోడీ. మనం చేయొచ్చు, మనం పొజిషన్ ఉంది తెలుసు,
కానీ ఎంటర్ అయ్యామనుకో మన పరిస్థితి ఏంటి, మనకి ప్రధానంగా 3 లక్ష్యాలు ఉన్నాయి యుద్ధం సంబంధించి. ఒకటి ఎనర్జీ, మనకు కూడా 40% అక్కడ నుంచి రావాలి, హార్మోజు నుంచి 40% గ్యాస్, 40% ఆయిల్, ఒక 85% యూరియా, ఇలాంటివి రావాలి. సో అది ఏదైనా బెడిసి కొట్టిందనుకో అది ఇబ్బంది అవుతుంది. రెండోది, మన వాళ్ళు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి ఇరాన్కి గొడవ జరుగుతుంది, మనం తలదూర్చాము మధ్యలో, ఏదన్నా అటు ఇటు అయిందనుకో అక్కడే ఇబ్బంది. మూడోది ఏంటంటే మనకి మార్కెట్స్, ఎకనామీ ఇంపార్టెంట్. మనకి మన టార్గెట్ ఎక్కడో పోయి పెద్ద మనిషి అనిపించుకోవాలని కాదు, మన టార్గెట్ 3వ ప్లేస్కి వెళ్ళాలి. ఆర్థిక దీంట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ అమెరికా ఉంది, 2 చైనా ఉంది, 3 జర్మనీ ఉంది, 4 ఇండియా ఉంది. మన టార్గెట్ 3వ ప్లేస్. పాకిస్తాన్తో మనకేంటి కాంపిటీషన్? పాకిస్తాన్ అనేది అట్టడుగున ఎక్కడో ఉంది, వాళ్ళ కొలాప్స్ అవ్వకుండా ఏదో అలా సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళతో మనకేం సంబంధం? కాబట్టి మనకి దీన్నే కాంపిటేటివ్ యాంగ్జైటీ అంటారు. మామూలుగా మనుషులకి ఉంటది, దేశాలకి ఉంటది. అంటే ఎదుటోడితో పోల్చుకొని నీ పరిస్థితిని నువ్వు అనలైజ్ చేసుకోకుండా కాంపిటీషన్లకు దిగేస్తే ఉన్నది కూడా పోతుంది. అందుకని పాకిస్తాన్ ఎంటర్ అయింది కాబట్టి మనం ముందుగా ఎంటర్ అయిపోయి మనం చేసేయాలా అన్న ఇది దోల లేదు. అది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రయారిటీస్ వేరు. అది కరెక్ట్ గానే మోడీ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి పాకిస్తాన్ మీడియేషన్ చేసి పెద్ద రోల్ వచ్చేస్తుంది, మనం కూడా పరిగెత్తాం అనేది లేదు. ఎందుకంటే ఒక లాంగ్, ఎప్పుడైనా వ్యూహాత్మకత అంటే అర్థం అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ లో మనం ఒక బుద్ధిగా ఉన్నాము, మంచిగా స్ట్రాటజీతో ఉన్నాము. ఇరాన్తో మంచిగా ఉన్నాం, ఇరాన్తో మనకేం బ్యాడ్ అవ్వలేదు. ఇజ్రాయెల్తో మంచిగా ఉన్నాం, అమెరికాతో కూల్ అయిన రిలేషన్షిప్స్. కాబట్టి మనకేమీ ఇబ్బంది లేదు, మన పొజిషన్ ఏమీ చెక్కు చెదరలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో పాకిస్తాన్ పెద్దదైపోయింది మనం చిన్నదైపోయింది అనేది ఏమీ లేదు. మన పరిస్థితి మనకు ఉంది, మన అవసరాలు మనం గుర్తించాము, దానికి తగినట్టే మోడీ ప్రభుత్వం వెళ్తుంది తప్ప పాకిస్తాన్తో కాంపిటేటివ్ ఇది అవసరం లేదు. ప్రతిపక్షాలు చెప్పిన దానికి ఏమీ వీళ్ళు భయపడలేదు. జయశంకర్ క్లియర్గా అన్నాడు, మేము దళాలి అంటే బ్రోకరేజ్ కోసం మనం ఏమి ట్రై చేయట్లేదని. పాకిస్తాన్ అవసరాలు వేరు, ఇండియా అవసరాలు వేరు. ఇండియా అవసరాలకు అనుగుణంగా ఇండియా ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది తప్ప పాకిస్తాన్తో పోల్చుకొని అది బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం ఎందుకు చేయలేదు అనేది రాంగ్ అన్నమాట. అది ఆ రకంగా మీడియేషన్ చేయకపోవడమే కరెక్ట్.